అనుకోం. చాలా హ్యుమానిటీతో పరిపాలకుడు ఉన్నప్పుడు మాత్రమే ఎవరిదైనా పరిపాలన తెలుస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత హోదాలు ఎప్పుడు కూడా రాజకీయ హోదాలు కావు. వ్యక్తిగతంగా మనకుండి ఇప్పుడు దయాకర్ అనేటోడు వాని గుణం తెలిసేది క్రైసిస్ని, ప్రజల్ని ప్రేమించే గుణం ఉందా లేదా, రాజకీయ వ్యవస్థ పట్ల నమ్మకం ఉందా లేదా, అసలు మనం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు బిహేవ్ చేసేది ఎట్లా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మీరు కేరళ మీరు చూడండి, విజయన్ గారు అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ పార్టీ లీడర్తో గెలుస్తాడు, ఆయన ఈయన కలిసి కరోనా రివ్యూ చేస్తారు. అదొక ట్రెడిషన్. రెండు రాష్ట్రాలు విడిపోయిన అక్క చెల్లెళ్ళే లేదంటే అన్నదమ్ములే కాపురాలు పెట్టుకున్నారు అంతే. దట్స్ ఇట్. రెండు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు, గింత తప్పితే ఇంకొకటి లేదు. అఫ్ కోర్స్ ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు, ఈరోజు జగన్ గారు రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు. కానీ నేను అంటున్నా అంతకు మించి ప్రజలను దృష్టి పెట్టుకున్నప్పుడు నేను దీనికి ఇంతకుముందు చెప్పిందే, భాజపా లైన్ ఎప్పుడు కూడా ఆ హ్యుమానిటీతో ఉండి సావదు. అదొక సమస్య. ప్రతీది రాజకీయంతోనే చూస్తారు. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలొద్దు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలొద్దు. ఒరే కాంగ్రెస్ గెలుస్తుందిరో అని తట్టా బుట్ట జరుపుకుని అందరూ వచ్చి ఇక్కడ చేరిండ్రు. ఎందుకు? బీఆర్ఎస్ గెలిచే ఓడిపోయే దగ్గర వాళ్ళు వచ్చి చేపలు పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళకి 8 సీట్లు అక్కడ వచ్చినాయి. కానీ నేను అంటున్నా, తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా, తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా విడిపోరు. వారు సరే మీరు అన్నట్టు 2-3 నెలలు ఉంటారా, మళ్ళీ వస్తారా, విషయం పక్కన పెడదాం. బట్ ముఖ్యమంత్రికి రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వారిగే కొరకు నేను అడగా, కృష్ణా నీళ్ళు తీసుకొని తెలంగాణలో అని ఉన్నాడు అనుకోండి, కొంగదాక చెరువు మీద అలిగినట్టు నీగోకు మేమెందుకు కావాలిరా బాబు అని ప్రజలు అనుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు అన్నారు ఇప్పుడు 6,000 crores 10,000 crores మిత్రుడు ఇంతకుముందు మన పట్టాభి గారు చెప్పినట్టు, అవి ఇవ్వడానికి సమస్య కాదు. అవసరమైతే ఆంధ్ర ప్రభుత్వంతో, ఆంధ్ర ప్రజలతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నాయకులు ఇంకా మరింత సోషల్గా ఎఫెక్షనేట్గా ఉండే ప్రయత్నాలు చేస్తాను తప్పితే ఇంకా గడ్జెస్ పెంచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే రాజకీయాలు స్వార్థం కొరకే అంటే వాళ్ళను తీసి పక్కన కొట్టే ప్రయత్నం. ఎందుకంటే నేను మామూలుగా ప్రచారంలో పోయేటప్పుడు 90-85 ఇట్లా అంటుండే రేవంత్ రెడ్డి గారు అంటుంటే నేను భయపడుతుంటే, ఎందుకు అరే 85-90 అంటే వాళ్ళకున్న హింట్ ఏసీసీ నుంచి కానీ అట్లా. కానీ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి దయాకర్, ఎక్కడ కూడా మనం కొంచెం ఇటు అటు అయినమా సమస్య అవుతుంది. ఎందుకంటే ఆయన గతంలో కేసీఆర్ గారు ఆ ప్రయత్నాలు చేసిండు, ట్రోల్స్ చేయడం, అది చేయడం, ఇది చేయడం చేసిండు. కాబట్టి ఏ చిన్న తప్పు కూడా చేయొద్దు అనేది ఒకటి. మీరు అన్నట్టు ఇంతకుముందు అధికార దర్పము అనేది అధికారంతో వచ్చేది చూపించాల్సింది. కానీ అధికారాన్ని ఎప్పుడు కూడా తలకెక్కించుకోవడం అనే ఒక నమ్మకం అయితే మాలాంటి లేకపోతే విక్రమ్ పోలా లాంటి గారికి వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది. ఇంకా మారుతున్న రేవంత్ రెడ్డి గారిని మరింత హ్యుమానిటీ వైపే చూస్తారు తప్పితే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎందుకు చేసిండు అనేది అయితే ఉండదు. సరే నిన్న ఆర్కే గారితో ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంత ఎమోషన్ అనే దానికంటే కూడా కన్వెన్షన్ కదా, కనీసం కట్టసి కోసమైనా ఉండాలే కదా. లేకపోతే ఏంటంటే వీరి కొరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే బిహేవ్ చేసిండు అనుకోండి, ఈ రాష్ట్రం పరువు కూడా మీరు గిట్లనే ఎవరో పెడతారు కదా. రేవంత్ రెడ్డి గారు కన్నెత్తి కూడా ఆంధ్ర వైపు చూడరు, ఆంధ్ర ముఖ్యమంత్రిని పట్టించుకోరు. కానీ నేనేమంటా, బ్యూరోక్రసీ ఏం చేస్తున్నది, బ్యూరోక్రసీ ఏం సలహా ఇస్తున్నది, ఇంటెలిజెన్స్ ఏం సలహా ఇస్తున్నది, లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు ఆ పరిస్థితి అంటే అధికారులు ఎంత అంచువెత్తుతో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలా మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయంటే, కొడాలి నాని స్టేట్మెంట్ ఇప్పుడే ఒక మిత్రుడు పంపించాడు, నేను చూడలేదు ఇంకా. రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా, జగన్ రెడ్డి కొడాలి నాని అన్నారని. మాకు తెలుసు ఢిల్లీలో మాకు అపాయింట్మెంట్లు దొరుకుతాయి, ఏమైనా పనులు కావాలంటే మాకు రేవంత్ రెడ్డికి చేయాల్సిన పని లేదు, పైనుంచి ఫోన్ వస్తే రేవంత్ రెడ్డి చేయాల్సిందే కదా. అంటే మాకేమన్నా తెలంగాణ ప్రభుత్వంతో పని ఉంటే మేము సోనియా గాంధీ గారితోనో లేకపోతే రాహుల్ గాంధీ గారితోనో రేవంత్ రెడ్డికి ఫోన్ చేపిస్తామనో, మరి ఏంటో కొడాలి నాని ఉద్దేశం. కొడాలి నాని గారి ఉద్దేశం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి చెప్తే వింటారా, జగన్ రెడ్డి చెప్తే వింటారా? సింపుల్ లాజిక్ లేకుండా కాదు. నేను ఒకటే చెప్తా, ఆయన పూర్తిగా మారిపోయిండు. ఏమైనా ట్రోల్స్ చేస్తారో నాకు తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు చెప్పంటే జగన్ రెడ్డి గారు ఇంకా అవుతున్నట్టున్నాడు. కాదు, కాలకేయుడిగా మారిపోయిండు అని, చంద్రముఖిగా మారలే, కాలకేయుడు. ఇప్పుడు వీళ్ళ వల్ల ఏంటంటే
ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హుందాగా ఉండే అనేది దేశంలో ఉన్న చర్చ. అవును, పొలిటికల్ వెండెట్టా పోయింది, పోయింది. కక్షపూరితమైన చర్యలు కూడా పోయి ఏ స్థితికి వచ్చినాయంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అసలు ప్రజలు ఏమంటే చీకొట్టే స్థితికి పట్టించుకోకుండా ప్రజలు పట్టించుకోకపోవడం కాదు, చీకొడుతున్నారు. చీకొట్టే Correct, you are right. స్థితికి వచ్చినాయి. కాబట్టి అవి కొనసాగించడం మరి కాదు. ఇంత భరించలేని ఇది ఇంత అంటే చూడండి, ఆ స్టేట్మెంట్ చూడండి. మీకు రేవంత్ రెడ్డి ఒక సుప్రీం అంటే చిన్న- రేవంత్ రెడ్డి చెప్పాడా సుప్రీం చిన్న ఉదాహరణ